హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మాకైతే హాలిడే ఉన్నదని మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాం. మేమైతే ఇంటికాంచెలు అయితే స్టార్ట్ అయిపోయాం. ఇటైతే మా పోషమ్మ గుడి ఉంటుంది. ఇల్లైతే మేమైతే బోనాలు చేసుకుంటాం. ఈ గుడికి అయితే అందరు వచ్చి బతుకమ్మ అయితే ఆడుతారు. ఇప్పుడైతే మేమైతే శివనగర్ వాటర్ ట్యాంక్ కాడికి అయితే వచ్చాం. చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మించలైతే మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాం. చింతల్ ఫ్లైఓవర్ ఎక్కగానే కొద్దిగా ముందటికి వెళ్ళంగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఈ గ్రౌండ్ అయితే చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఈ గ్రౌండ్ పేరు కూడా చింతల్ గ్రౌండ్ అని అయితే పెట్టేశారు. ఇప్పుడైతే మనమైతే రైట్ సైడ్ తిరగంగానే వస్తుంది. ఇప్పుడైతే మేమైతే గ్రౌండ్కి అయితే వచ్చేసాం. చూసారు ఎంతమంది ఉన్నారు. ఈ గ్రౌండ్కి అయితే రోజు చాలా మంది అయితే వస్తారు. ఇప్పుడైతే మేమైతే వాకింగ్ చేయబోతున్నాం. గ్రౌండ్లో వాకింగ్ చేయకుండా రోడ్డు మీద వాకింగ్ చేస్తా అని అనుకుంటారా? ఎందుకంటే గ్రౌండ్ మొత్తం వాన పడి అయితే బుడిద అయితే అయింది మొత్తం. అందుకని మేమైతే రోడ్డు మీద అయితే వాకింగ్ చేస్తున్నాం. ఇక్కడనైతే చాలా చెట్లు ఉండే కానీ అంత అయితే క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే రేపైతే కేటీఆర్ వస్తున్నాడని. ఇటు సైడే కాదు అటు సైడ్ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా చెట్లు ఉండే ఇవి కూడా తీసేస్తున్నారు. గ్రౌండ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికైతే చాలా మంది అయితే వస్తారు రోజు. ఎందుకంటే ఇవాళ ఎందుకంటే తక్కువ వచ్చిందంటే గ్రౌండ్ మొత్తం బురద ఉంటుందని రాలే ఎక్కువ మంది. ఇప్పుడైతే మనమైతే వచ్చింది ఈ కోట చుట్టూరు ఉండే ఈ నీళ్లను చూడడానికి. ఈ నీళ్ళల్లో అయితే పెద్ద చేపలు అయితే ఉంటున్నాయి. నేను మా డాడీ అయితే వాకింగ్ చేసుకుంటూ చెరువు ఎండింగ్ కాడికైతే వచ్చేసాం. ఇప్పుడైతే ఇక తిరిగి మళ్ళీ గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే టక్కునైతే తిరిగి గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే బాగా వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళ నుంచి అయితే నీళ్ళు అయితే బయటికి వస్తాయి. పోయినసారికి అయితే చాలా నీళ్ళు అయితే బయటికి వచ్చేసాయి. నా రన్నింగ్కి మీరు 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే మనమైతే సగం దూరంకి అయితే వచ్చేసాం. ఇంకొద్దిగా అయితే మన బండి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడికైతే చాలా మంది అయితే వనభోజనానికి అయితే వస్తారు. మేము కూడా పోయినసారిగా అయితే ఇక్కడికే వచ్చాం. ఇట్లా స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడనైతే ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నారు 2 జేసీబీలతో. ఒక జేసీబీ ఇక్కడ ఉన్నది, ఇంకొక జేసీబీ ఏమో అక్కడ ఉన్నది. ఇప్పుడైతే మనం గ్రౌండ్ నుంచి అయితే చెరువు కాడికి అయితే వెళ్ళి ఇప్పుడైతే బండి కాడికి అయితే వచ్చేసాం. ఇక బండికి ఇంటికి వెళ్ళడం. ఇప్పుడైతే మనమైతే గ్రౌండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇక టకటక అయితే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపించే కోట పేరు ఏమిటి అంటే మట్టి కోట. ఈ కోట అయితే లైన్ ఉంటుంది. కట్ చేసి అయితే వీళ్ళైతే మధ్యలో రోడ్డు అయితే వేసేసారు. ఇప్పుడు మనమైతే వచ్చిన దారిలోనే ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనమైతే చింతల్ బ్రిడ్జ్ హైవే రోడ్ నుంచి అయితే వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడైతే మనం శివనగర్ వాటర్ ట్యాంక్ అయితే వచ్చేసాం. ఇంకా కొద్ది దూరం అయితే మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మనమైతే పోచమ్మ గుడికి అయితే వచ్చేసాం. ఇక మన ఇల్లు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనకు రైట్ అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికాంచి స్టార్ట్ అయినప్పుడేమో 7:30 అయింది. గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చే వారికి ఏమో 8:30 అయింది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి అయితే మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ చట్నీ కోసం పల్లీలు వేయించుతానవా? మా పిన్ని వాళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసారు. మా పిన్నిని అయితే స్పెషల్గా నాకైతే ఉల్లి దోశ అయితే వేయమన్నాను. సరే అని అయితే ఉల్లిపాయలు తరుగుతుంది. మంచి ఉల్లి దోశ ఇంట్లోనే కావాలంటే 2 గరిట పిండిలు అయితే పెనం మీద పోసుకొని చుట్టూ తిప్పాలి. అట్లా ఎడల్పుగా తిప్పుకున్నాక ఇప్పుడైతే మీకు కావాల్సినంత ఉల్లిపాయలు అయితే వేసుకోండి. నాకైతే ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం. అందుకని నేనైతే చాలా ఏమన్నాను. చాలా ఉల్లిపాయలు వేసుకున్నాక కొద్దిసేపు ఆగినాక కారం అయితే వేసుకోండి. లైట్గా అక్కడక్కడైతే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే లైట్గా ఆయిల్ అయితే చల్లుకోవాలి అక్కడక్కడ. ఇప్పుడైతే దోశల గంటతోటైతే చుట్టూరు అద్దుకోవాలి. సర్కిల్గా దాన్ని అయితే చుట్టూ అద్దాలి. చూసారా మా తమ్ముడు గాడైతే ఎలా తింటున్నాడో? హాయ్ చెప్తున్నాడు చూడండి. అక్కడ మా మమ్మీ దోశలు అయితే వేస్తుంటే వీడైతే లాగిస్తూనే ఉన్నాడు కడుపులోకి. ఇలాంటి తమ్ముడు కూడా మీ ఇంట్లో ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నా స్పెషల్ దోశ అయితే రెడీ అయింది. మా మమ్మీ అయితే తీస్తుంది. అట్లా మడత పెట్టి నా ప్లేట్లో అయితే వేస్తుంది. చట్నీ అయితే పోస్తుంది మా మమ్మీ. చట్నీ పోసి నాకైతే ఇచ్చింది. నేనైతే దాన్ని చుంచి
చట్నీలు అయితే ముంచుకొని తింటున్నాను. సూపర్ బాగా అవుతుంది. మీరు కూడా ఇలాంటి ఉల్లి దోశ తింటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే అందరం అయితే కలుద్దాం. బాయ్ బాయ్.